దేవుని యొక్క మహాకృపను బట్టి దేవాది దేవుడు యవనస్తులుగా ఉన్నటువంటి మమ్మల్ని అందరినీ మరి ఎన్నుకొని మరి ఆయన సంకల్పంలో సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి మరి సువార్తని ప్రకటించమని తెలియచేసిన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి మాటలని మేము జ్ఞాపకం చేసుకుంటూ మరి ఈ ప్రాంతానికి మేము రావడం, మరి సృష్టికర్త అయినటువంటి దేవాదేవుణ్ణి మరి ప్రకటించడానికి, తెలియపరచడానికి ఈ ప్రాంతానికి దేవాదేవుడు మమ్మల్ని రప్పించి మరి ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని గురించి అనేక సంగతులు మళ్ళీ తెలియచేయడానికి దేవాదేవుడు మాకు ఇచ్చినటువంటి కృపను బట్టి మరొకసారి వేవేల స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటూ మరి ఈ ప్రాంతం మరియు మాకు తెలియనటువంటి ప్రాంతం ఏదేమైనా ఇక్కడ దేవుడు అంటే తెలియని వారు చాలామంది, ముఖ్యంగా మరి ఈ ఏజెన్సీ ప్రాంతాల్లో మరి అతి కొద్ది మందికి మాత్రమే మరి దేవుని గురించి తెలిసినటువంటి తెలియకపోవడం, మరి ఈ ప్రాంతాల్లో ఉన్నటువంటి అనేక మరి ఈ గిరిజన ప్రాంత ప్రజలు ముఖ్యంగా మరి ఈ కొండ ప్రాంతంలో ఉన్నటువంటి వారు మరి చెట్లకి, పుట్టలకి, మరి రాయలకి, మరి అలాగే దేవీ దేవతల విగ్రహాలకి వాళ్ళకి మొక్కి మరి వారి దేవుళ్ళని దేవుళ్ళని భావించుకుంటూ మరి వారికి తెలియని దేవుణ్ణి వారు ఆరాధిస్తున్నారు. మరి జీవం గల దేవుణ్ణి మేము తెలియచేయడానికి ఇట్టి మా చిరు ప్రయత్నాన్ని దేవదేవుడు మరి దీవించి ఆశ్రయించలాగున, తద్వారా సమస్త ఘనత మహిమ ప్రభావం దేవాదేవునికి చెల్లినలాగున మరొకసారి దేవదేవునికి స్తుతులు చెల్లించుకుంటూ మరి ఈ ప్రాంతంలో మరి చిన్నపిల్లలు అలాగే పెద్దవారు కూడా చాలామంది ఉన్నారు, కానీ చాలామంది పనులకు వెళ్ళిపోయారు, పిల్లలు కూడా వచ్చారు. చాలా సంతోషం. మరి మా ప్రయాణంలో కూడా దేవదేవుడు మరి ఎంతగానో తోడై ఉన్నందుకు మరి ముందుగా కీర్తన పాడుకుని దేవదేవుని స్తుతించుకుందాం. ముందుగా మరి ప్రేమ యేసుని ప్రేమ అది ఎవరు కొలువలేంది చిన్న కీర్తన పాడుకుందాం. ప్రేమ యేసుని ప్రేమ అది ఎవరు కొలువలేనిది, నిజము దీనిని నమ్ము, ఇది భువి అందించలేనిది, ఎన్నడెన్నడు మారనిది నా యేసుని దివ్య ప్రేమ,
ఎన్నడెన్నడు మారనిది నా యేసుని నిత్య ప్రేమ ప్రేమ యేసుని ప్రేమ అది ఎవ్వరు కొలువలేనిది తల్లిదండ్రుల ప్రేమ నీడవలే గతించును కన్నా బిడ్డల ప్రేమ కలలా కరిగిపోవును ఎన్నడెన్నడు మారనిది నా యేసుని దివ్య ప్రేమ ఎన్నడెన్నడు మారనిది నా యేసుని నిత్య ప్రేమ ప్రేమ యేసుని ప్రేమ ఎవరు కొలువలేనిది భార్యాభర్తల మధ్య ప్రేమ పుష్పము వాడిపోయి రాలును త్వరలో మోడులా మిగిలిపోవును ఎన్నడెన్నడు మారనిది నా యేసుని దివ్య ప్రేమ ఎన్నడెన్నడు మారనిది నా యేసుని నిత్య ప్రేమ ప్రేమ యేసుని ప్రేమ అది ఎవరు కొలువలేనిది బంధుమిత్రులయందు వెలుగుచున్న ప్రేమ దీపము నూనె ఉన్నంత కాలమే వెలుగునిచ్చి ఆరిపోవును ఎన్నడెన్నడు మారనిది నా యేసుని దివ్య ప్రేమ ఎన్నడెన్నడు మారనిది నా యేసుని నిత్య ప్రేమ ప్రేమ యేసుని ప్రేమ అది ఎవరు కొలువలేనిది ధరలిలోని ప్రేమలన్నీయో స్థిరము కావు కరిగిపోవును క్రీస్తు యేసు కల్వరి ప్రేమ కడవరకు ఆదరించును ఎన్నడెన్నడు మారనిది నా యేసుని దివ్య ప్రేమ ఎన్నడెన్నడు మారనిది నా యేసుని నిత్య ప్రేమ ప్రేమ యేసుని ప్రేమ అది నిజము దీనిని నామో ఇది భువి అందించలేనిది. మరి ఇక్కడ ఉన్నటువంటి మచ్చని బిడ్డలో మరి కీర్తన పాడతారని తెలియజేస్తున్నారు. రావాలమ్మా, రావాలి రండి. ఇది మైక్ ఇదిగో రండి, ఇక్కడ నించోండి, ఇలా నించోండి, రండి, ఇక్కడ నించోండి, రండి, అటు తిరగండి, అటు తిరగండి, మిట్టానా పట్టుకోండి, గట్టి పట్టు, సెంటర్లో పట్టుకెళ్ళాలి. ఐదు రొట్టెల చేపలు రెండు 5,000కు పంచి పెట్టెను. పంక్తి పంక్తిగా కూర్చుండా పంచి పెట్టిరి ప్రజలందరికీ. పంక్తి పంక్తిగా
తీరి ప్రజలందరికీ 12 గంపలు మిగిలేను ప్రభుకి మహిమ కలిగేను 12 గంపలు మిగిలేను ప్రభుకి మహిమ కలిగేను ఇంకో పాట ఎవరు చేసిరి పువ్వులను కనబడట్లేదు కదా దేవుని చేసేను ఎవరు చేసిరి చేపలను దేవుని చేసేను ఎవరు చేసిరి పక్షులను దేవుని చేసేను ఎవరు చేసిరి తారలను దేవుని చేసేను ఎవరు చేసిరి నిన్ను నన్ను దేవుని చేసేను ప్రభుపేట ప్రత్యేక వందనాలు తెలియజేస్తానండి. మరి ఈ ప్రాంతంలో మరి దేవాతి దేవుని అందులో మరి సృష్టికర్త అయినటువంటి దేవాతి దేవుణ్ణి తెలుసుకున్నటువంటి తరుణం మరి ఈ ప్రాంతం వాసుల వారికి మరి తెలియని దేవుణ్ణి మరి ఆరాధించేవారు మరి మాకు తెలిసిన దేవుణ్ణి అనగా సృష్టికర్త అయినటువంటి దేవాదేవుని పరిచయం చేయడానికి మీ ప్రాంతానికి రావడం చాలా సంతోషంగా ఉంది. ఏది ఏమైనా కానీ మరి మానవులైనటువంటి మనల్ని అంటే మనుషులుగా ఉన్నటువంటి మనల్ని అందరినీ మరి ఈ లోకానికి అంటే ఈ భూమి మీదకే ప్రవేశపెడుతున్న వారు ఒకరు ఉన్నారని మరి ఈ లోకంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని మరి ఆయన బిడ్డలుగా చేసుకొని మరి ఈ లోకానికి అంటే ఈ భూమి మీదకి ప్రవేశపెడుతున్నటువంటి వారు ఒక ఆయన అంటూ ఉన్నారు. ఆయన మనం తెలుసుకోవాలనే ఉద్దేశంతో మరి సర్వలోకానికి వెళ్ళి మరి సువార్తను ప్రకటించడానికి మరి దేవదేవుడు మరి మాకు ఇచ్చినటువంటి ఈ సమయాన్ని బట్టి మరొకసారి దేవదేవునికి స్తుతులు చెల్లించుకున్నాం. అలాగే మరి ఈ లోకంలో ఉన్నటువంటి మరి మనుషులందరూ అంటే మానవులందరూ కూడా ముఖ్యంగా పాపంతో నిండిపోయినటువంటి ఈ పాప లోకంలో మరి నివసిస్తున్న మనందరం కూడా మరి పాపానికి దాసులమయ్యి పాపపు జీవితాలను జీవిస్తూ మరి మరణం అనే దాన్ని మనం తప్పించుకోవడానికి ఏ విధమైనటువంటి ఆస్కారం లేని ఈ లోకంలో మరి మరణాన్ని నుంచి మరి తప్పించుకోవడానికి అలాగే మరణాన్ని జయించినటువంటి ఒక ఆయన ఉన్నారు. ఆయన గురించి ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవాలి. ఆయనే మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ఆయన మన కొరకు మన పాపాల కొరకు మరి ఈ లోకానికి వచ్చి మరి ఆయన మరణమై ఆయన అమూల్యమైన శ్రేష్టమైన అతి పరిశుద్ధమైనటువంటి రక్తాన్ని చిందించి శిలువ మరణంలో శిలువ త్యాగం ద్వారా నిన్ను నన్ను ఈ భూమి మీద ఉన్నటువంటి ప్రతి ఒక్క మానవుని కూడా ఆయన యందు విశ్వాసం ఎవరైతే ఉంచుతారో ప్రతి ఒక్కరిని కూడా ఆయన తిరిగి బ్రతికించుకోవడానికి ఈ లోకానికి వచ్చాడు. ఆయన మన ప్రభువైన యేసుక్రీస్తు వారని మరి ప్రతి ఒక్కరూ ఈ లోకమంతా మరి ఎరగాలి, మరి తెలుసుకోవాలి, ఆయన యందు విశ్వాసం ఉంచాలని మరి ముఖ్య ఉద్దేశంతో మరి ప్రాంతానికి రావడం మరి తెలియని దేవుని ఆరాధించే మిమ్మల్ని అందరినీ మరి జీవం గల దేవుని అనగా నిన్ను నన్ను ఈ లోకానికి రప్పించి అలాగే మనకి నిత్య జీవాన్ని అనుగ్రహించే నిత్య జీవ ప్రదాత అయినటువంటి ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని గూర్చినటువంటి వార్తను మేము మీ ఊరికి మీ ప్రాంతానికి మీ ప్రదేశానికి తీసుకురావడం మరి మాకు ఎంతో సంతోషాన్ని కలిగిస్తుందండి. మరి దేవదేవుని కృపను బట్టి ప్రేమను బట్టి మరి ప్రాంత వాసులుగా ఉన్న మీరందరూ కూడా మరి సృష్టికర్త అయినటువంటి దేవాదేవుని తెలుసుకోవడమే కాదు ఆయన యందు విశ్వాసం ఉంచి మరి మీరు మరణించినా కానీ మరలా తిరిగి బ్రతికే గొప్ప అవకాశాన్ని
మన ప్రభువైన యేసుక్రీస్తు వారు మనందరికీ అనుగ్రహించాడని, ఆయన అందునిమిత్తమే ఈ లోకానికి వచ్చాడని, అడుగుపెట్టాడని ప్రతి ఒక్కరు కూడా ఆ విషయాన్ని గ్రహించుకుని, ఎవరైతే ఆయన యందు విశ్వాసం ఉంచుకుంటారో, ఎవరైతే ఆయన యందు నమ్మిక ఉంచుకుంటారో, అట్టి వారు చనిపోయినా గానీ మరలా తిరిగి లేస్తారనే విషయాన్ని ఆ యొక్క శుభ వర్తమానాన్ని మరి మీ ప్రాంతానికి మరి మేము తీసుకురావడం, అలాగే సర్వలోకానికి వెళ్ళి మరి సువార్తని ప్రకటించమనేటువంటి ప్రభువు మాటలను చెప్పిన మేమందరం మరి ప్రతి ఒక్క ప్రాంతానికి తిరుగులాడుతూ మరి ఈ 2025 సంవత్సరంలో మరి మమ్మల్ని యవనస్తులుగా ఉన్నటువంటి మమ్మల్ని అందరినీ కూడా మరి దేవాదేవుడు ఎన్నుకొని ఈ ప్రాంతానికి రప్పించుకుని ఆయన కృపలో ఆయన చిత్తంలో మరి మీ ఊరు రావాలి, మీ ప్రాంతాన్ని మరి మీ ప్రాంత ప్రజలకి మరి సువార్తను ప్రకటించాలని ముఖ్య ఉద్దేశంతో మరి ప్రాంతానికి రావడం జరిగిందండి. మరి ముందుగా మేము ప్రకటించేది మరి మీరు ఎరిగినటువంటి తెలియని దేవుని మీరు ఎలా అయితే ఆరాధిస్తున్నారో, మేము తెలిసిన దేవుని అనగా జీవము గల దేవుని మేము ప్రకటించడానికి ఈ ప్రాంతానికి రావడం. అలాగే ఎవరైతే మరి మీ మాటల యందు విశ్వాసం ఉంచి నమ్మి మరి ప్రభువైన యేసుక్రీస్తు వారిని ఆయన నీ కోసం నా కోసం మనందరి కోసం మనల్ని పాప బంధకాల నుంచి విడిపించడానికి వచ్చారని విషయాన్ని తెలియచేయడానికి, అలాగే ప్రతి ఒక్కరు కూడా ఎవరైతే మరి ఆయన యందు విశ్వాసం లేకుండా మరి ఈ లోకాన్ని నమ్ముకుని ఈ లోక మరి భోగాలకి సుఖాలకి అలాగే ఈ లోక ఆశలకి గురై మరి ఇదే ఈ జీవితం అని నివసిస్తూ మరి మరణిస్తున్న వారు మరి నశించిపోతున్నారనే విషయాన్ని గుర్తెట్టుకోవాలండి. అలాగే మరి మరణం తర్వాత మరొక జీవితం, మరణం తర్వాత మరొక మరి ప్రయాణం ఉంది. మనం అందరం ఈ లోకంలో మరి యాత్రికులము, అలాగే పరదేశకులు. మనం ఈ దేశం కాదు, మనది ఈ లోకం కాదని జీవిస్తూ ఉండాలి. మనదంటూ ఒక లోకం ఉందని, అది పరలోకం అని ఎరిగి మరి మరణించిన తర్వాత మరొక జీవితం ఉన్నదని మీకు తెలియచేయడానికి మరి ప్రాంతానికి రావడం జరిగిందండి. మరి మరణమైన ప్రతి మనిషి కూడా మరి నశించిపోకూడదు, మరి నరకంలోకి వెళ్ళకూడదని ముఖ్య ఉద్దేశంతో ప్రతి ఒక్కరికి ఈ విషయాలు ఈ సంగతులు తెలియచేయడానికి మేము ప్రాంతానికి రావడం జరిగిందండి. అలాగే మరి ప్రతి ఒక్కరు కూడా మరి మరణం తర్వాత మరొక జీవితం ఉందని, మరణం తర్వాత ఇంకేమీ లేదని నమ్మేవారు మరణం తర్వాత మరొక జీవితం ఉందని ప్రతి ఒక్కరూ తెలుసుకుని, మరణమైనా కానీ మరలా మనం తిరిగి లేస్తాము, అది కేవలం మన ప్రభువైన యేసుక్రీస్తు వారి యందు విశ్వాసం ఉంచుట ద్వారానే అని, ఆయన్ని మనం నమ్ముకున్నట ద్వారానే ప్రతి ఒక్కరూ తెలుసుకుని ఆయన నమ్మి ఆయన యందు విశ్వాసం ఉంచి ఎవరైతే బాప్తిసం ద్వారా రక్షణ పొందుకుంటారో వారు మరణం అయినా కానీ మరలా తిరిగి లేస్తారు. ఆయన మరలా రానే ఉన్నాడు. ఆయన వచ్చినప్పుడు ఆయన యందు విశ్వాసం ఉంచిన వారు, ఆయన యందు నమ్మిక ఉంచిన వారు ప్రతి ఒక్కరు కూడా మరి తిరిగి లేవబోతున్నారు. ఆయనతో కూడా ఆయన వెంట పెట్టుకుని తీసుకువెళ్తాడు. ఆయనతో కూడా మరి నిత్య రాజ్యంలో మరి సదాకాలం ఆయనతో మరి ఆకలు దప్పులు లేకుండా, అలాగే మరి ఏ విధమైనటువంటి వ్యాధి బాధలు ఏమీ లేకుండా మరి చిరకాలం ఆయనతో ఆయన కనులారా చూసే భాగ్యాన్ని ప్రతి ఒక్కరూ మరి పొందుకోవాలని మరి ముఖ్య ఉద్దేశంతో మరి ప్రాంతానికి రావడం, అలాగే మరి చక్కటి మరి దేవుని వర్తమానాన్ని మరి తెలియజేయడానికి దేవాదేవుడు మాకిచ్చినటువంటి మరొక సమయాన్ని బట్టి మరొకసారి దేవదేవునికి స్తుతులు చెల్లించుకుంటూ ప్రతి ఒక్కరు కూడా మరి ప్రభువైన యేసుక్రీస్తు వారిని మరి తెలుసుకొని ఆయనే మనకి నిత్య జీవాన్ని అనుగ్రహిస్తాడని, ఆయనే మనకి నిత్య జీవ ప్రదాతని, మరి మరణమైనా కానీ ఆయన నమ్మిన వారు తిరిగి బ్రతుకుతారు అనే విషయాన్ని ప్రతి ఒక్కరు కూడా మరి హృదయాల్లో భద్రపరుచుకుని, మరి ఎవరైతే మరి క్రీస్తుని తెలుసుకున్నటువంటి వారు ఉన్నారో ఈ ప్రాంతంలో వారు ప్రతి ఒక్కరు కూడా మరి ఆయన యందు విశ్వాసం ఉంచి ఆయన తట్టు తిరిగి ఎవరైతే మరి తెలియని దేవుని ఆరాధిస్తున్నారో ప్రతి ఒక్కరు కూడా మరి సృష్టికర్త అయినటువంటి దేవాతి దేవుని తెలుసుకుని ఆయన యందు విశ్వాసం ఉంచాలని, అలాగే మరి ప్రాంతంలో మీరు తెలిసి తెలియనటువంటి దేవుళ్ళని మరి ఆరాధిస్తూ మరి ప్రతి ఒక్కరు కూడా మరి నశించిపోతున్నారనే విషయాన్ని తెలుసుకోవాలండి. మరి ఈ లోకపు మరి దేవుళ్ళని దేవతల్ని మరి ప్రతి ఒక్కరిని మేము విమర్శించాలనే ఉద్దేశం కాదు, కానీ అవి ఎంతవరకు అంటే ఈ గ్రామం వరకు, ఈ లోకం వరకే, అలాగే ఈ ప్రాంతం వరకే, అలాగే ఈ యొక్క పల్లెల్లోనే అంతవరకే మరి వారు
మీ అవసరాలు, అక్కర్లు తీరుస్తారేమో గానీ, మరి మరణం నుంచి తిరిగి గెలుపొందడానికి, మరణం నుంచి తప్పించుకోవడానికి మరి సృష్టికర్త అయినటువంటి దేవాతి దేవుడిని, ప్రభువైన క్రీస్తుని మీరు నమ్ముకోవాలనే విషయాన్ని తెలియజేసుకుంటూ, మరి ఈ లోకపు దేవతలు, దేవుళ్ళు అనబడే వారు ఎంతోమంది ఉన్నా గానీ మేము వారిని విమర్శించడానికి రావాలేదు గానీ, వాటికంటే ఎంతో శ్రేష్టమైనటువంటి వాడు, అంతకు మించి మరి మనల్ని సృజించిన వాడిని మనం తెలుసుకోవాలి. ఈ లోకంలో ఉన్న దేవుళ్ళు అనబడే వారు ఈ లోకం వరకే పరిమితం గానీ, మనల్ని అవి బ్రతికించలేవు, మన అవసరాలు అక్కర్లు తీర్చలేవు, మన వ్యాధి బాధలను శోధల నుంచి మనల్ని బయటపడలేదు. కేవలం ఈ లోక సంబంధించినటువంటి అవసరాల నిమిత్తమే అవి ఉన్నాయని, అవి మాట్లాడలేవు, అవి చూడలేవు, చెవులారా వినలేవు, అవి కదలలేవు అనే విషయాన్ని ప్రతి ఒక్కరూ తెలుసుకుని వాటిని విడిచిపెట్టి జీవము గల దేవుని వైపు తిరిగి ఆయన యందు విశ్వాసం ఉంటే మీరు ఖచ్చితంగా మరణించినా కానీ తిరిగి లేస్తారు. మరణాన్ని జయించి తిరిగి లేస్తారు. అది ఎప్పుడంటే మన ప్రభువు అయిన యేసుక్రీస్తు వారి యెడల విశ్వాసం ఉంచి, నమ్మకం ఉంచి ఎవరైతే అలాగ ప్రయాణం చేస్తారో, ఆయన చూపిన మార్గంలో నడుస్తారో, ప్రభు యందు విశ్వాసం ఉంచుతారో అట్టివారు ఖచ్చితంగా మరి పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకుంటారని, ఆయన నిత్య రాజ్యంలో అడుగు పెడతారని, అది మరణం లేని అలాగే నశించిపోయినటువంటి మరి లోకమని, మరి మరణం తర్వాత ఇంకొక జీవితం ఉందని ప్రతి ఒక్కరూ మరి తెలుసుకుని, గ్రహించుకుని, మరి లోకపు ఆశల్ని, మరి లోకపు మరి ఈ తంత్రాల్ని, అపవాది శోధనల్ని మరి ఎదిరించి, మరి ఈ లోకంలో అపవాది ఎంతగానో అంటే సాతానుడు ఎంతగానో మరి దేవుని వైపు తిరగకుండా మరి ఆయన వైపు తిప్పుని ప్రతి ఒక్కరిని నశింప చేయాలనే ఉద్దేశంతో మరి అపవాదైనటువంటి సాతానుగాడు మరి దేవుని పల్లినట్టు మనందరినీ కూడా తప్పుడు మార్గంలోను, తప్పుడు ఆరాధనల వైపును, తప్పుడు మార్గాల వైపున మనల్ని తిప్పుతున్న ఈ తరుణంలో మరి మీ ప్రాంతానికి రావడం, మరి జీవం గల దేవుణ్ణి తెలియచేయడం, మరి ఎవరైతే మరి నిజ దేవుణ్ణి తెలుసుకోలేదో ప్రతి ఒక్కరు కూడా మరి సృష్టికర్త దేవుని తెలుసుకుని ప్రతి ఒక్కరూ ఆయన యందు విశ్వాసం ఉంచాలని, ఎవరైతే ఆయన యందు విశ్వాసం ఉంచిన వారు చనిపోయినా మరి బ్రతుకుతారని, మరి దేవుని యొక్క ఈ పరిశుద్ధ గ్రంథం ద్వారా మరి ఈ పరిశుద్ధ గ్రంథం నిత్య జీవాన్ని ఇచ్చే ఆయన శ్రేష్టమైనటువంటి ఆయన జీవము గల వాక్యాన్ని చేత పట్టుకుని మీ ప్రాంతానికి రావడం, మరి ఈ వాక్యాన్ని ప్రకటించడానికి దేవాదేవుడు మా అందరికీ ఇచ్చినటువంటి ఇట్టి సమయాన్ని బట్టి, అవకాశాన్ని బట్టి మరొకసారి దేవదేవునికి ఎంతగానో స్తుతులు చెల్లించుకుంటూ, మరి ఈ ప్రాంతంలో ప్రతి ఒక్కరు ఎవరైతే మరి మీరు త్రోవ తప్పి మరి తెలియని దేవుని ఆరాధిస్తున్నారో ప్రతి ఒక్కరు కూడా జీవం గల దేవుని వైపు తిరిగి క్రీస్తుని, ప్రభువైన యేసుక్రీస్తు వారిని మీరు అంగీకరించి రక్షణ పొందుకుంటే, అంటే బాప్తిస్మం ద్వారా, నీటి బాప్తిస్మం ద్వారా ఎవరైతే రక్షణ పొందుకుంటారో అట్టి వారు ఖచ్చితంగా ఆయనలో మీరు తిరిగి బ్రతుకుతారనే విషయాన్ని మరొకసారి తెలియజేసుకుంటూ, మరి ఈ ప్రాంతం మరి ప్రతి ఒక్కరు కూడా మరి యేసుక్రీస్తు వారిని తెలుసుకోవాలని, మరి నిండు మనసుతో మరి దేవదేవుని చల్లని చూపు, అలాగే ఆయన కృప, అలాగే ఆయన కనికరము, ఆయన చాచిన హస్తం మరి మీ ప్రాంతం అంతటికి, మరి మీ గృహాలకి, మీ బిడ్డలకి, మీ కుటుంబాలకి మరి ఆయన యొక్క ఆత్మ సహాయము ఎల్లప్పుడూ సదాకాలము తోడై ఉండి నడిపించును గాక. ఆమేన్. అందరికీ వందనాలు.
నా జీవమా నా స్నేహమా నిన్నారాధించదన్ తండ్రి దేవా నా సర్వం నీవయ్యా.